ఆ ముసలవ 60 ఏళ్ళ ముసలవ్వ. భర్త ఉన్న రోజులు ఎన్నడూ తహసీల్ ఆఫీస్కి పోదా అవ్వ. భర్త చనిపోయాక కొడుకులు ఈమెకి ఏం చేస్తారో తెలియదు. అందుకని ఈ ముసలవ్వనే ఆ పాస్బుక్ని భద్రంగా పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది తహసీల్ ఆఫీస్కి. ఈ ముసలవ్వని చూసి ఆ తహసీల్దార్ లోపల రానియాడు. ఎవరికి చెప్పుకోవాలి ఆమె? పల్లెటూరులోకి పోయినామంటే కారు దిగంగానే ఒక 10 మంది వచ్చి కాలు మొక్కితందుకు ఇవే దరఖాస్తులు పట్టుకొని వస్తుంటారు పెద్ద మనుషులు. బాధ అనిపిస్తుంటుంది నాకు. వాళ్ళకి తెలియదు కాబట్టి మన దగ్గరకు వచ్చే ప్రయత్నం. ఆ తహసీల్దారో ఆర్డీఓనో పోంగానే పిలిచి, అరే మా అమ్మ కూడా రేపు ఏమైనా అయితే గిట్లే పోతుందేమో దవాఖాన, కానీ ఇంగిత జ్ఞానం ఆ నిమిషం పనిచేస్తే అయిపోతుంది. కానీ అట్లా పనిచేయదు వీళ్ళకి. మీరు చూసిరా టీవీలలో వీడియోలలో చాలా చూసి నేను చాలాసార్లు అంటుంటా, ఆఫ్ ది రికార్డులో మాట్లాడినప్పుడు చెప్తా వాళ్ళకి. ఎస్పీ అనేటోడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాడు, చిన్న పోరాడు ఉంటాడు, కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. దరఖాస్తు ఇచ్చేందుకు 2 భార్యాభర్తలు వస్తారు. మా పిల్లలు అసలు అన్నం పెడతలేరు సార్ అట్లా ఇట్లా అని చెప్పుకోవడానికి ఒక దరఖాస్తు పట్టుకొని బయట 4 గంటలు నిల్చొని లోపలికి వస్తాడు. మన అమీన్ సాబ్ గారి నుంచి మొదలుకుంటే ఎస్పీ దాకా వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే కనీసం కూసోమని కుర్చీ ఇయ్యారు, అలా వయసును గౌరవించారు. నిల్చోబెట్టి చెప్పు అంటాడు ఏ క్వశ్చన్. అదే సిచ్యువేషన్లో మీ అమ్మ నాన్ననో ఇంకొక ఆఫీసర్ దగ్గరికి పోతే ఎట్లా ఏముంటుంది అనేది ఆలోచించుకోవాలి. సరే మీరంటే ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ లేకపోతే అమీన్ సాబ్ ఉన్నావు కాబట్టి నువ్వు ఫోన్ చేసి చెప్పగానే మీ అమ్మ నాన్నకు పని అయితే ఉండొచ్చు, మీ అమ్మ నాన్న ఆఫీస్కి పోవాల్సిన అవసరం రాకపోవచ్చు. కామన్ మ్యాన్స్ పరిస్థితి ఏంది? సో ఈ విచక్షణని ఆ కుర్చీలో కూర్చోగానే మర్చిపోతున్నారు. దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం.